ఇది చెయ్యకపోతే ఏమవుతది? ఇలాంటి సిట్యుయేషనే ఒక ఛానల్‌కొచ్చిందన్నమాట. వాళ్ళది చేయలేదు. చేయకపోతే ఆ ఛానల్ ఏమైందనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఛానల్స్ అయితే యూట్యూబ్‌లో పెడుతున్నారండి కొత్తగా. కానీ వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. చిన్న పిల్లల్ని వీడియోస్‌లోకైతే తీసుకొస్తున్నారండి. అలా చిన్న పిల్లల్ని వీడియోస్‌లోకి తీసుకురావటం చాలా డేంజర్ అండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది. అంటే చిన్న పిల్లల్ని పెడితే ఛానల్ తీసేస్తారా అంటే తీసేస్తారు. ఎందుకు తీసేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు నాకు. అన్నీ యూట్యూబ్‌కి సంబంధించిన మ్యాటర్సే ఉంటాయన్నమాట. యూట్యూబ్‌కి సంబంధించిన విషయాలే చెప్తా ఉంటాను నేను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడండి. అందరికీ ఉపయోగపడుతది. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఈ చిన్న చిన్న పాయింట్లు చాలా ఉపయోగపడతాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి లైక్ చేయటం వల్ల ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో, అలాగే కొత్త వాళ్ళకు కూడా ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంటదనమాట. మీరొక లైక్ చేయటం వల్ల యూట్యూబ్ రికమెండ్ చేస్తదనమాట. వేరే వాళ్ళకి కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియో చూడొచ్చు. అంతేగాని లైక్ చేయటం వల్ల ఎవరి అకౌంట్‌లోంచి అమౌంట్ అయితే కట్ అయిపోదండి. అలాంటి అపోహ కూడా ఉంది చాలామందికి. అలాంటిదైతే జరగదు. ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతది. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారన్నమాట. సో, ఫస్ట్ అయితే వీడియోలోకెళ్ళిపోదామండి. యూట్యూబ్ వీడియోస్‌లోకి చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకురాకూడదంటే, యూట్యూబ్‌లో చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకురాకూడదంటే, పోపో యాట్ అని ఒక యాప్ ఉందండి. ఒక రూల్ ఉందన్నమాట యూట్యూబ్‌లో. అందుకు చిన్న పిల్లల్ని వీడియోస్‌లోకి తీసుకురాకూడదండి. గతంలో ఏంటంటే, చిన్న పిల్లలు అన్ని రకాల వీడియోస్ తీసేవారన్నమాట. ఎలా పడితే అలాంటి వీడియోస్ అన్నీ తీసేవారు. అంటే స్కూల్‌కి వెళ్తున్నట్టు అదొక కంటెంట్ కింద చేసేవారన్నమాట చిన్న పిల్లలతోటి. అప్పుడైతే ఓకే అయింది గానీ, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిందండి యూట్యూబ్ అయితే. అలా తీసుకురావడం కుదరదన్నమాట. చిన్న పిల్లల్ని తీసుకొస్తే ఆ ఛానల్స్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొన్ని ఛానల్స్ కూడా పోయినియండి. ఎదుట వాళ్ళని తిట్టించటము, ఎదుట వాళ్ళని అది తిట్టించటం పిల్లల చేత. లేతే వేరే దేశాలు తిప్పించటము. వాళ్ళు అంటే క్రాకర్స్ కాల్చటమని, చిన్న పిల్లలతో చేయకోని పనులన్నీ చేసేస్తున్నారన్నమాట. ఈ వీడియో పుణ్యమని వీడియోసు ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలక ఎలా పెడితే అలాంటి వీడియోస్ అన్నీ తీసేస్తున్నారు. గేమ్స్ ఆడించటం, వాళ్ళ చేత గేమ్స్ చేయించటము. ఇలాగా రకరకాలుగా చేస్తున్నారండి. అందుకో మరి ఏంటో తెలీదు గానీ, మొత్తం అయితే యూట్యూబ్ అయితే కొత్త రూల్‌నైతే తీసుకొచ్చిందన్నమాట. 2 మంత్స్ అయింది. ఇవి కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం మాట. చిన్న పిల్లల ఛానల్ రన్ చేద్దాం అనుకునే వాళ్ళకి మెయిన్ ఈ వీడియో. ఇప్పుడైతే మొత్తానికి బ్యాన్ చేసేసిందండి. చిన్న పిల్లలనైతే వీడియోస్‌లోకి తీసుకురాకూడదన్నమాట. ఎలాంటి కంటెంట్ పెట్టి చిన్న పిల్లలు మన వీడియోలో కనిపించకూడదు. చిన్న పిల్లలంటే ఏంటి? మా మంత్స్ బేబీ నుంచి 10 ఇయర్స్ 12 ఇయర్స్ 10-12 ఇయర్స్ వరకు పిల్లలు కనిపించకూడదన్నమాట. అలా పిల్లలు కనిపిస్తూ ఉంటే అంటే ఓన్లీ పిల్లల్ని పెట్టి తీస్తారు కదా! అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఏజ్ అడుగుతున్నారు పిల్లలు ఏ ఏజ్ అనేసి. 13, 14 ఇయర్స్ ఆ ఏజోళ్ళు పర్వాలేదు గానీ, ఇంకా చిన్న పిల్లలు 10 ఇయర్స్ లోపోళ్ళైతే అస్సల వీడియోస్‌కి సెట్ అవ్వదండి. అందులోని వీడియోసు ఏదైనా మెసేజ్ వచ్చేలాగా ఉండాలి గానీ, పిల్లల చేత అవి ఇవి చేపించి ఎదుటి వాళ్ళని తిట్టించడం ఎలాగైపోయినియంటే వీడియోసు. అందుకే మొత్తానికి అలాంటి కంటెంట్‌లన్నీ చేస్తున్న గురించే మొత్తం యూట్యూబ్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. చిన్నపిల్లల వీడియోలు ఇక మీదట యూట్యూబ్‌లో కుదరవనేసి పెట్టిందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లల చేత చేయించుకోనివన్నీ చేయిస్తున్నారన్నమాట ఛానల్స్ పెట్టి. దాని గురించి అవ్వుండొచ్చు బహుశా. చిన్నపిల్లలైతే వీడియోలో ఒకళ్ళు సింగిల్‌గా కనపడకూడదండి. 10 ఇయర్స్ లోపు వాళ్ళు అసలు కనిపించకూడదు. 13, 14, 15 ఇయర్స్ అలాంటి పిల్లలైతే పర్వాలేదన్నమాట. బాగా చిన్న పిల్లల క్రాకర్స్ కాల్చడము, మంటల జోలికి వెళ్ళటం అలాంటివి కూడా చేస్తున్నారండి. దానివల్ల కూడా కావచ్చుమాట పిల్లలు అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా! మనం కూడా చేస్తే తప్పేంటని ఆ వీడియోలు చూసిన పిల్లలు కూడా చేస్తా ఉంటారు కదా! అలాగా ఏమైందంటే యూట్యూబ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొన్ని $1,000,000 అయితే కట్టిందంటండి. అంటే కేసు వేశారంట.
కేస్ వేస్తే కొన్ని మిలియన్స్ డాలర్స్ కట్టవలసొచ్చిందంట యూట్యూబ్ అయితేని. దాని గురించి మొత్తానికి ఈ చిన్న పిల్లల వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయట్లేదండి యూట్యూబ్ మరి. కొన్ని మిలియన్స్ డాలర్స్ కట్టినప్పటి నుంచి యూట్యూబ్ ఏంటంటే ఒక గొప్ప యాప్ట్ అని తీసుకొచ్చిందన్నమాట. ఇదేంటంటే ఓన్లీ పిల్లల కోసం మాట. మీరు పిల్లలకు సంబంధించిన ఒక ఛానల్ అయితే పెట్టారు. పిల్లలకు సంబంధించి మీరొక వీడియో తీశారంటే ఇది మేడ్ ఫర్ కిడ్స్, అంటే ఇది పిల్లల కోసం తీసిన వీడియో. అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మనం. అది ఒకవేళ నార్మల్ వీడియో అనుకో మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. మీరు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనం యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం అంతా థంబ్‌నెయిల్ వీడియో పెట్టేసి, వీడియో పైన థంబ్‌నెయిల్ పెట్టేసి, మనం రాసేదంతా రాసాక మనం అప్లోడ్ కొట్టాక వస్తాయన్నమాట మనకి. మేడ్ ఫర్ నాట్ కిడ్స్ అని ఇవన్నీ వస్తాయి. మనం ఆ ఆప్షన్ కరెక్ట్‌గా చూసుకొని మెన్షన్ చేసి పెట్టుకోవాలి. అది కొట్టకుండా మనం డైరెక్ట్ అప్లోడ్ చేసామో ఆ వీడియో మా పిల్లలకు చూపించాలో లేకపోతే పెద్దవాళ్ళకి చూపించాలో యూట్యూబ్‌కి అర్థం కాదన్నమాట. మన వీడియో ఏంటి, మన కంటెంట్ ఏంటి, మన కంటెంట్ ఎవరు చూస్తారా అనేది మన ఆప్షన్‌లో అక్కడ ఎంచుకోవడం బట్టి ఉంటది. అందుకే పిల్లలదైతే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలండి. పిల్లల వీడియో అయితేనే. పిల్లల వీడియో కాదు, ఓన్లీ పెద్దవాళ్ళు చూసే వీడియో అయితే నాట్ కిడ్స్ అని పెట్టుకోవాలి. మేడ్ ఫర్ నాట్ కిడ్స్ అని పెట్టుకోవాలి. అది టిక్ చేస్తే సరిపోతుందన్నమాట. నేను చెప్పేదేంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన ఛానల్స్ పెట్టొద్దండి. చిన్నపిల్లలకు సంబంధించిన ఛానల్స్ పెట్టొద్దు. అలాగే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా తీయొద్దండి. ఇది ఎంత ప్రాబ్లమ్ అవుతదంటే గత 2, 3 నెలలు బట్టి ఎన్ని ఛానల్స్ పోయినాయంటే కిడ్స్‌వి, చిన్నపిల్లలు చేసే ఛానల్స్. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా కొన్ని ఛానల్స్ పిల్లలు చేసి అవన్నీ. అవి ఒకసారి చూస్తూ ఉంటూ మీకు తెలుస్తాయి. అవి కనపడకుండా పోయినాయి మొత్తానికి ఆ ఛానల్స్ అన్నీ కూడా. అది ఎంత కష్టపడి ఎంత క్రియేట్ చేసుకుని ఒక రేంజ్‌కొచ్చిన ఛానల్స్ కూడా పోయినాయండి. 50,000 మంది సబ్స్క్రైబర్స్, లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా పోయినాయి. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా పోయినాయండి ఇది రావటం వల్ల. అందుకే నేను మరీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా చిన్నపిల్లలు 10 ఇయర్స్ లోపు పిల్లల్ని అసల మన కెమెరా ముందు కనపడనివ్వద్దు. అలాగే లైవ్‌లు కూడా చేస్తూ ఉంటారు. లైవ్‌ల్లో కూడా చిన్నపిల్లల్ని అసల కనపడనివ్వద్దండి. చిన్నపిల్లలు కనపడటం వల్ల లైవ్‌లు పోయే ఛాన్స్ కూడా ఎక్కువుంది. ఇదివరకే ఉందది. ఇప్పుడు ఇంకా ఎక్కువైందన్నమాట. అలాగే నాదొకసారి లైవ్ కూడా పోయిందండి. ఒక 3 మంత్స్ తర్వాత ఎప్పుడో వచ్చింది. ఇప్పుడైతే నేను లైవ్‌లు చేయట్లేదు గానీ, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానన్నమాట. మనం ఏదన్నా వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో వస్తారు, మాట్లాడతారు. మధ్యలో వచ్చి హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. పక్క నుంచి మాట్లాడుతూ ఉంటారు. మన వెనక సైడ్ అది వచ్చి కనపడతా ఉంటారు. అలాంటివి కూడా వద్దండి. అలాంటివి కూడా చేయొద్దు. మనం ఏదైనా ఒక వీడియో తీసామంటే మనమే కనపడేలా చూసుకోవాలి. వెనకాల పిల్లల్ని అస్సల కనపడనివ్వద్దు. మనం ఉన్నాం కదా! మనతో పాటు మన పిల్లలు ఉంటే అది ఇదివరకు. మనం పెద్దవాళ్ళం ఉండి పక్కన పిల్లలున్నా ఏం కాకపోయేది. ఇప్పుడు అస్సలు ఒప్పుకోవట్లేదండి. యూట్యూబ్ అయితే అసల రికమెండ్ చేయట్లేదన్నమాట అలాంటి ఛానల్స్‌ని. అందుకే చిన్నపిల్లలు ఏ రకంగా అయినా సరే చిన్నపిల్లలు ప్రత్యేకించి చిన్నపిల్లల పేరు మీద చిన్నపిల్లల ఛానల్ క్రియేట్ చేయొద్దు. ఒకవేళ ఛానల్ మీదే అనుకోండి, ఒక పెద్దవాళ్ళదే అనుకోండి, పిల్లల మదర్‌దే అనుకోండి. మదర్‌తో పాటు పిల్లల్ని కూడా కనపడనివ్వద్దు ఛానల్స్‌లో. ఎందుకంటే చాలా రూల్స్ అంటే చాలా ఎక్కువైపోయినాయండి ఈ మధ్యన రూల్స్ యూట్యూబ్‌లోని. ఇలాంటి చిన్న విషయాలకు కూడా స్మాల్ విషయాలకు కూడా పెద్ద ఛానళ్ళన్నీ పోతున్నాయండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న, 50 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఛానల్స్ పోయినాయన్నమాట. ఈ అన్ అసల మన ఛానల్ అంత రీచ్‌లోకి రావాలంటే మనం ఎంత కష్టపడతాం చూడండి. ఇలా చిన్న మిస్టేక్ చేయటం వల్ల ఛానల్స్ అన్నీ పోతున్నాయన్నమాట. నేను మరీ రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. ఏ ఒక్క యూట్యూబర్ అయినా సరే వీడియోస్ చేసేవాళ్ళు అస్సలు చిన్నపిల్లలనైతే వీడియోస్‌లోకి రానివ్వకండి. ఓన్లీ ఇది మీ ప్రొఫెషన్. పెద్దవాళ్ళు మీ ప్రొఫెషన్ కింద చేసుకోండి. పిల్లలనైతే వీడియోస్‌లోకి రావద్దు. కెమెరా ముందుకు రావద్దు. వీడియోస్‌లో అసలు కనపడకుండా చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. బాయ్. మీ దుర్గా లీలాధర్.